ఆదిలాబాద్ జిల్లాలో చెరువులను ఆక్రమిస్తూ స్థిరాస్తి వ్యాపారులు చేస్తున్న అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా దందాకు సాగుతోంది. హైదరాబాద్లో హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపడితే స్థిరాస్తి వ్యాపారులను నమ్మి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసుకున్న అమాయకులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు మావలను ఆనుకొని ఉన్న నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువులకు రక్షణ లేకుండా పోతుంది. స్థిరాస్తి వ్యాపారుల ధనదాహానికి తటాకాలు మాయమవుతున్నాయి. మావల గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 181 పరిధిలోకి వచ్చే నీటి కుంటకు ఆనుకొని కొత్త లేఅవుట్లు వెలిసినా అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు. ఖానాపూర్ చెరువును ఆనుకొని అనుమతి లేని లేఅవుట్లు వేయటమే కాదు, అమాయకులకు విక్రయించే దందా సాగుతోంది. భూముల ధరలు భారీగా పెరగడంతో ఒక్కో ప్లాట్ ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ధర నిర్ణయిస్తూ సామాన్యులకు అంటగట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు బహిరంగంగా ఆక్రమణకు గురవుతున్నప్పటికీ నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయించే అధికార యంత్రాంగం స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం వినాయక నిమజ్జనం తర్వాత చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఖానాపూర్ చెరువు అది 100 ఎకరాలకు గాను, అట్లాగే ఇటు ఆదిలాబాద్ పట్టణానికి తాగునీరు అందించే గ్రౌండ్ వాటర్ని పెంచే చెరువు. అట్లాంటి చెరువుని కూడా ఈరోజు కబ్జా చేసేసి మొత్తం కూడా ఇండ్లు నిర్మాణం అనేటివి జరుగుతున్నాయి. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లో ఎట్లయితే హైడ్రాను ఏర్పాటు చేసిందో ఇక్కడ కూడా జిల్లా స్థాయిలో మున్సిపల్ అధికారులు ఒక కమిటీనేసి ఈ ఆక్రమణలపైన ఉక్కుపాదం మోపాలని కోరుతున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోజు రోజుకు మితిమీరిపోతున్నారు. వాళ్ళు ప్రభుత్వ భూమి ఎక్కడ కనబడితే అక్కడ కన్నేసి దాన్ని లేఅవుట్లుగా మార్చేసి ప్లాట్లు చేసి బిజినెస్ చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. దీన్ని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇల్లు లేని వాళ్లకు భూములను లాక్కొని లేఅవుట్లు చేసి పేద ప్రజలకు పంచిపెట్టాలనేది మేము కోరుతా ఉన్నాం. ఖానాపూర్ చెరువులో ఏదైతే గతంలో ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో వాటికి కలెక్టర్ గారు 4 డిపార్ట్మెంట్స్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని గుర్తించి సార్కి ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఇవ్వమని చెప్పారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు దాని మీద చర్య తీసుకోబడుతుంది. ఇదే కాకుండా ఎక్కడన్నా లేఅవుట్స్ కనుక ఇలాంటి చెరువు ల్యాండ్స్లో ఉంటే ఎక్కడి వరకు ఎఫ్టీఎల్, ఎక్కడి వరకు బఫర్ జోన్ ఉందనేది ఆ డిమార్కేషన్ చేసేసి ఆ రిపోర్ట్ కూడా గౌరవ కలెక్టర్ గారికి, హయ్యర్ అథారిటీస్కి పంపించడం జరుగుతుంది. ఆదిలాబాద్ సహా మండల కేంద్రాలైన బోధ్, ఇచ్చోడ, నేరడిగొండలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులే అక్రమ లేఅవుట్ల సూత్రధారులుగా స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది. ఉన్నతాధికారులు పారదర్శకంగా విచారణ జరిపిస్తే అక్రమార్కుల బాగోతం బయటపడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.